అందరికీ నమస్కారం. వార్డ్ నంబర్ 30 కౌన్సిలర్ మేరాజ్ బేగం గారు మరియు సీనియర్ నాయకులు నైమఫు గారు మరియు అబ్దుల్ అలీం షల్లు గారి ఆదేశాల మేరకు నేను మీ ముందులో వస్తున్నాను. మీకు తెలిసిన విషయమే, తాండూరు నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి అనేక వార్తలు వినస్తున్నారు. మన ఇప్పుడే మొయినాబాద్ తోల్కట్టా ఫామ్ హౌస్ దగ్గర 2 మహిళల హత్య గురించి, పాస్కో యాక్ట్ గురించి, కిడ్నాపింగ్ కేసుల గురించి, ఇంకొకటి హైదరాబాద్లో కూడా చాలా కేసులు మీరు వార్తలలో చూస్తున్నారు. కావున వార్డ్ నంబర్ 30 మరియు తాండూరు పట్టణ ప్రజలతో ప్రత్యేక విజ్ఞప్తి, మీరు మీ యొక్క వార్డులో ఎవరైనా కొత్త మనుషులు, ఆడవాళ్ళు ఎవరైనా కనిపించినా వెంబడే మీరు వాళ్ళకి ఆపి అడగండి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరి దగ్గర వచ్చినారని. ఎవరి దగ్గరైనా డౌట్ వచ్చిందంటే త్వరగా మీరు మీ యొక్క వార్డ్ కౌన్సిలర్ మమ్మల్ని లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి సంప్రదించాలని మనవి. ఇంకొకటి, వార్డులో చాలా మంది హౌస్ ఓనర్లు ఉన్నారు, కానీ వాళ్ళు హౌస్కి రెంట్లో ఇచ్చినారు. కానీ వాళ్ళతో కూడా విజ్ఞప్తి, అప్పీల్, మీరు ఇచ్చిన మీ హౌస్ టెనెంట్స్ ఎవరైనా ఉన్నారు, అద్దెకి ఇచ్చిన ఇంటి వాళ్ళకి వాళ్ళ యొక్క అందరికీ ఆధార్ కార్డులు, ఫ్యామిలీలో ఉన్న ఆధార్ కార్డులు, ఇంకా వాళ్ళది ఇప్పుడు ప్రెజెంట్ ఫోటో తీసుకొని వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేసుకోవాలని మీకు అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి, పిల్లలకి మీరు ఆడుకోండి, బయట ఇడవకండి. ఎవరికైనా జుమ్మెదారీ ఇచ్చి లేకుంటే ఒక పెద్ద మనిషికి ముందర కూర్చోపెట్టి మీరు ఇక్కడ ఆడుకోండి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మీరు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వెంబడే పోలీస్ డిపార్ట్మెంట్కి మమ్మల్ని లేదా నైమఫు గారికి, అబ్దుల్ అలీం షల్లు గారికి సంప్రదించి మేము 24 గంటల మీ ముందర ఉంటున్నాము, మీ మధ్యలోనే ఉంటున్నాము. మన వాడు ఒక ఫ్యామిలీ లాగా, మన ఫ్యామిలీకి మనం సేఫ్టీ చూసుకునే బాధ్యత మనదే కాదు, మీరందరిది కూడా. కావున నేను చెప్పిన మాటలకి మీరు విని మీ యొక్క హౌస్ టెనెంట్స్ సమాచారం, కొత్త మనుషులు ఏమైనా కనిపించినారంటే వాళ్ళకి అడగండి, వాళ్ళ ఫోటో తీసుకొని మమ్మల్ని పంపించండి. ఇంకా వాటిలో ఏమైనా ఉన్నా కూడా మీరు కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.